దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర నీటి సంక్షోభం నెలకొంది. పొరుగు రాష్ట్రాల నుంచి నీటి సరఫరా తగ్గడంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి దారుణంగా పెరిగింది. యమునా నది వాటర్ సప్లై విషయంలో ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో నీటి కష్టాలు తీవ్రమయ్యే ప్రమాదకర పరిస్థితి దాపురించింది. మండుతున్న ఎండలకు తోడు నీటి కొరతతో ప్రజలు అల్లాడుతుంటే ట్యాంకర్ మాఫియా, రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం ఈ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. నీటి కొరత తీవ్రంగా ఉండడంతో ఢిల్లీలో చాలా కాలనీల్లో ఎటు చూసినా మహిళలు, చిన్నారులు బిందెలు, బకెట్లు పట్టుకుని పెద్ద పెద్ద క్యూ లైన్లో నిల్చున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రజలు నీటి అవసరాలకు ప్లాస్టిక్ కంటైనర్లలో నీటిని పట్టుకొని తీసుకువెళ్తున్నారు. చాలా ప్రాంతాల్లో నీటి సరఫరా తగ్గడంతో జనం ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే అదునుగా ట్యాంకర్ మాఫియా రెచ్చిపోయింది. అందిన కాడికి డబ్బులు దండుకుంటుంది, ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేస్తుంది. నీటి కొరత ఒకవైపు అయితే రాజకీయ పార్టీలు మాత్రం తప్పు మీదంటే మీదంటూ ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. దీంతో ఇప్పుడు వాటర్ ప్రాబ్లం రాజకీయ ప్రకంపనలు రేపుతుంది. మునాక్ కాల్వ, ఇతర కాల్వల నుంచి ట్యాంకర్ మాఫియా చేస్తున్న నీటి దోపిడీపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో విచారణ చేపట్టాలంటూ ఢిల్లీ బీజేపీ నాయకులు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ఇటు వాటర్ క్రైసిస్ విషయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ షైనీతో మాట్లాడారు. ఢిల్లీకి నీటి సరఫరా పెంచే విషయమై చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయింది. హస్తినాలోని ప్రధాన నీటి పైపు లైన్ల లీకేజీలను తనిఖీ చేయాలని క్విక్ రెస్పాన్స్ బృందాలను మంత్రి ఆతిషి ఆదేశించారు. వాటర్ ట్యాంకర్ల కేటాయింపు, నీటి పంపిణీకి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కార బాధ్యతలను క్విక్ రెస్పాన్స్ టీంలే చూస్తాయన్నారు. ఢిల్లీకి నీటి కష్టాలు రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. యమునా నది, మునాక్ కాలువ ద్వారా వచ్చే 90% నీరు ఢిల్లీ ప్రజల తాగునీటి అవసరాలకు సరిపోతుంది. మరికొంత ఉత్తరప్రదేశ్లోని ఎగువ గంగా కాలువల ద్వారా వచ్చే నీటితో ఢిల్లీ నీటి కష్టాలు తీరుతున్నాయి. అంతేకాదు, యమునా నదిపై ఉన్న చంద్రవాల్, వజీరాబాద్, ఓగ్లా నీటి శుద్ధి కర్మాగారాలు సహా మరో 4 ప్లాంటుల ద్వారా ఢిల్లీకి సరిపడా నీరు సరఫరా జరుగుతుంది. ఢిల్లీకి ప్రతిరోజు 1200 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం ఉండగా ప్రస్తుతం ఢిల్లీ జల్ బోర్డు 950 మిలియన్ గ్యాలన్ల నీటిని ప్రజలకు సరఫరా చేస్తుంది. హర్యానా ప్రభుత్వం మునాక్ సబ్ కెనాల్స్ ద్వారా 683 క్యూసెక్లు, ఢిల్లీ చిన్న కాలువల ద్వారా మరో 330 క్యూసెక్ల నీటిని వజీరాబాద్ నీటి శుద్ధి రిజర్వాయర్కు సప్లై చేయాల్సి ఉంది. మొత్తంగా రోజుకి 1013 క్యూసెక్ల నీటిని విడుదల చేయాల్సి ఉండగా హర్యానా ప్రభుత్వం కేవలం 840 క్యూసెక్ల నీటిని మాత్రమే విడుదల చేస్తుందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. హర్యానా నీటి సరఫరాను తగ్గించడంతో ఇప్పుడు నార్త్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీకి నీటిని సరఫరా చేసే వజీరాబాద్ రిజర్వాయర్లో వాటర్ లెవెల్స్ క్రమంగా తగ్గుతున్నాయి. ఈ రిజర్వాయర్లో సగటు వాటర్ లెవెల్ 674.5 అడుగులు కాగా ప్రస్తుతం 669 అడుగులకు పడిపోయింది. దీంతో రిజర్వాయర్ నుంచి రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే విడుదలవుతుందని ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి అతిషి ఆరోపించారు. दिल्ली जल बोर्ड में 1000 से ज्यादा टैंकर चल रहे हैं. ये 1000 से ज्यादा टैंकर दिन में 8 से 10 ट्रिप्स करते हैं, यानी तकरीबन 8 से 10 हजार टैंकर्स की डिलीवरी दिल्ली जल बोर्ड कर रहा है. इस 8 से 10 हजार टैंकर्स की डिलीवरी में दिल्ली जल बोर्ड का कुल पानी का यूजेज 4 से 5 MGD है. अगर वो 500 टैंकर भी पहुंचा रहे हैं, वो 1000 टैंकर भी पहुंचा रहे हैं, फिर भी वो 1 MGD पानी का भी प्रयोग नहीं कर रहे. मैं बिल्कुल इस बात से सहमत हूं कि टैंकर माफिया पे नकेल कसनी ज़रूरी है. अगर हरियाणा में पानी भरा जा रहा है तो हरियाणा पुलिस को उनको रोकना होगा. अगर दिल्ली में मुनक कनाल पे पानी उनसे वो भर रहे हैं तो दिल्ली पुलिस को उनको रोकना होगा. हरियाणा पुलिस और दिल्ली पुलिस दोनों भारतीय जनता पार्टी के अंडर आते हैं.
अगर वो इन टैंकरों से पानी भरना रोकना चाहते हैं तो वो आज रोक सकते हैं, लेकिन वो राजनीति कर रहे हैं। ఢిల్లీకి మిగులు జలాల విడుదలపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి సుప్రీంకోర్టుకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అందజేసిన సమాచారం ఆధారంగానే 137 క్యూసెక్ల మిగులు జలాలను విడుదల చేయాలని ఈ నెల 7న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ నీరు ఇంకా ఢిల్లీకి చేరకపోవడం సమస్యను మరింత తీవ్రం చేసింది. ఇన్నాళ్లు నీటిని సరఫరా చేసిన హిమాచల్ ప్రదేశ్ మాట మార్చింది. తమ వద్ద 135 క్యూసెక్ల మిగులు జలాలు లేవని, కావాలంటే యమునా బోర్డును ఆశ్రయించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి హర్యానాకు వచ్చిన మిగులు జలాలను ఢిల్లీ కోసం విడుదల చేయాలంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ప్రతిగా హిమాచల్ ప్రదేశ్ సర్కార్ కూడా కోర్టులో అఫిడవిట్ సమర్పించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు నీటి నిర్వహణలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని చెప్పింది. కెనాల్స్ ద్వారా నీటి పంపిణీ నష్టాలను తగ్గించడంలో, నీటి చౌర్యాన్ని నియంత్రించడంలో వైఫల్యం చెందిందని అభిప్రాయపడింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పంపిణీ నష్టాలు 10% ఉంటే ఢిల్లీలో మాత్రం ఏకంగా 52.35% నష్టాలు ఉన్నాయని చెప్పింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ లెక్కల ప్రకారం పట్టణ నీటి తలసరి సరఫరా 135 లీటర్లుగా ఉంటే ఢిల్లీలో ఎక్కువగా 172 లీటర్లు సరఫరా చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ వద్ద వాస్తవానికి మిగులు జలాలు లేవు. ఉన్నాయంటూ గతంలో ఇచ్చిన ప్రకటనను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వండి అని హిమాచల్ ప్రదేశ్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదెంత తీవ్రమైన అంశమో మీకు తెలియట్లేదు. మీపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలో వద్దో తర్వాత తెలుస్తాం అని సీరియస్ అయింది. దీంతో గత ప్రకటన ఉపసంహరణకు పద్ధతి ప్రకారం అఫిడవిట్ సమర్పిస్తామని హిమాచల్ అడ్వకేట్ జనరల్ చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ వాదనలు విన్నాక మానవతా దృక్పథంతో నీటిని సరఫరా చేయాలని, ఎగువ యమునా జలబోర్డు వద్ద దరఖాస్తు పెట్టుకోవాలని ఢిల్లీ సర్కార్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. యమునా నది జలాల పంపకం అనేది సంక్లిష్టమైన వ్యవహారమని, ఇప్పటికిప్పుడు మధ్య మార్గంగా నది జలాల పంపకం సమస్యను తీర్చేంత స్థాయిలో తమకు సాంకేతిక నైపుణ్యం లేదని కోర్టు అభిప్రాయపడింది. 1994 అవగాహన ఒప్పందం ద్వారా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్న యమునా బోర్డే ఈ సమస్యకు పరిష్కారం చూపగలదని సూచించింది. అదనంగా 150 క్యూసెక్ల కోసం ఢిల్లీ గతంలోనే దరఖాస్తు చేసుకుందని, దానిపై జలబోర్డు త్వరగా నిర్ణయం తెలపాలని, లేదంటే రోజువారీగా బోర్డు సమావేశమై సమస్యను పరిష్కరించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నీటి సరఫరా విషయంలో ఢిల్లీ ప్రభుత్వ వాదన మరోలా ఉంది. నీటి ట్యాంకర్ల మాఫియాపై ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తలంటిన నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ కూడా అఫిడవిట్ సమర్పించింది. ట్యాంకర్ల మాఫియా హర్యానా వైపు ఉన్న యమునా నది వెంట రెచ్చిపోతుందని, ఆ ప్రాంతం ఢిల్లీ జలబోర్డు పరిధిలోకి రాదని చెప్పింది. అసలు అక్కడ ట్యాంకర్ల మాఫియాపై చర్యలు తీసుకున్న అధికారం ఎవరికి ఉందో తేల్చాలంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు ఎన్నోసార్లు మొరపెట్టుకున్న ఫలితం ఉండడం లేదంది. హర్యానా నుంచి ఢిల్లీకి నీటి సరఫరా వృధాను 30% నుంచి 5% తగ్గించామని అఫిడవిట్లో పేర్కొంది. आज दिल्ली में पानी की भयंकर कमी की जो सबसे बड़ी वजह है वो यह है कि जो पानी प्रोड्यूस हो रहा है उसके 54% का हिसाब ही नहीं है। 40% पानी सप्लाई के दौरान पुरानी और जर्जर पाइपलाइनों की वजह से बर्बाद हो जाता है। पिछले 10 सालों में दिल्ली सरकार द्वारा हजारों करोड़ रुपए खर्च किए जाने के बावजूद ना तो पुरानी पाइपलाइन का रिपेयर हो सका, ना उन्हें बदला जा सका और ना ही पर्याप्त नई पाइपलाइन्स डाली गई। हद तो ये हो गई है कि इसी पानी को लेकर आज टैंकर माफिया गरीबों को बेच रहा है। ये कितने दुर्भाग्य की बात है कि जहां एक तरफ दिल्ली के अमीर इलाकों में औसतन प्रतिदिन प्रति व्यक्ति 550 लीटर पानी सप्लाई किया जा रहा है, वहीं गांव और कच्ची बस्तियों में रोजाना औसतन मात्र 15 लीटर पानी प्रति व्यक्ति सप्लाई किया जाता है। జలబోర్డులు ప్రభుత్వ అనుకూల అధికారులతో నిండిపోయాయని, ఇలాంటి పరిస్థితుల్లో కమిటీ వేసి సుప్రీంకోర్టు సమస్యను పరిష్కరించాలని ఢిల్లీ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి కోర్టులో వాదించారు. ఈ వాదనతో హర్యానా విభేదించింది. ఢిల్లీకి నీటిని సరఫరా చేసే వజీరాబాద్ బ్యారేజ్లో కనీస నీటి నిలువలు ఉండాల్సిందేనని, అతి సరఫరా కుదరదని, ఈ అంశాన్ని యమునా బోర్డుకు వదిలేస్తే మంచిదని హర్యానా తరపు వాదించారు. ఈ అంశాన్ని ఇకపై జలబోర్డే చూసుకుంటుందని అదనపు సొలిసిటర్ జనరల్ చెప్పారు.
దీంతో జలబోర్డులో తేల్చుకోనంటూ ఢిల్లీ సర్కార్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరోవైపు రోజుకు 5 కోట్ల గ్యాలన్ల నీటి సరఫరా తగ్గడంతో నీటిని వృధా చేయకండని ఢిల్లీ వాసులకు ప్రభుత్వం సూచనలు చేసింది. ఢిల్లీకి నీరు సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ చెప్పారు. హర్యానాతో ఒప్పందం చేసుకుంటే తాము నీలందిస్తామన్నారు. जो तो पानी की समस्या की बात है, हिमाचल के पास जितना भी पानी है अपने राज्य की जरूरत को छोड़कर हम सारा पानी, चाहे दिल्ली है चाहे कोई और राज्य है, हम उनको देने के लिए तैयार है, क्योंकि हिमाचल प्रदेश भी इस देश का एक भाग है. तो पानी रोकने का कोई औचित्य किसी प्रकार से नहीं बनता. लेकिन जो लीगल हिच है, जैसे कि पानी ने आना है तो हरियाणा से होकर आना है, फिर वो दिल्ली पहुंचेगा, तो वो हरियाणा गवर्नमेंट से दिल्ली को सहमति बनानी है, हमें कोई हिच नहीं है. नहीं, गलत जानकारी नहीं. जो समझौते के तहत हमने कहा है उस पर हमने बात की है. समझौते के तहत यमुना वाटर का जो है सिलसिला, उस मामले में उन्होंने कहा होगा. పేరుకు దేశ రాజధాని, మహామహులు, రాజకీయ దిగ్గజాలు, దేశంలో అత్యున్నత పదవిలో ఉన్నవారు ఉండే నగరం ఢిల్లీ. అయినా సరే ఇక్కడ నివసించే ప్రజల ఇబ్బందులు మాత్రం ఎవరికీ కనిపించడం లేదు. ఎండాకాలంలో ఎండతో, వర్షాకాలంలో చిత్తడి రోడ్లు, బురదమయంతో, ఇక చలికాలంలో అయితే ప్రత్యేకంగా చెప్పే పని లేదు. మంచు ప్రభావంతో కనపడని రోడ్లు, ఇలా అనేక సమస్యలతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాలకు ఢిల్లీ వాతావరణం కూల్గా ఉన్న నీటి కొరత మాత్రం తీవ్రంగా వేధిస్తుంది.